బాగుంటుందేమో. ఎందుకంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు వచ్చిండు మహబూబ్నగర్కి ప్రచారానికి, కానీ ఇప్పటికి కూడా మహబూబ్ నగర్లో 2 నుంచి 3 రోజులకు ఒకసారి కూడా మంచినీళ్ళు రానటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ముఖ్యమంత్రి గారు ఆ విషయం మాట్లాడలేదు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు గారు ఆ విషయం మాట్లాడలేదు. మహబూబ్ నగర్లో ఒక 30 ఏళ్ల కిందనే 3 సిటీ బస్సులు తిరిగేటి, ఊరంతా తిరిగేది, పొద్దంతా తిరిగేది, ఆటోలకు ఇబ్బంది లేకుండా మంచిగా ప్రజలు బస్సు ఎక్కి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకునే పరిస్థితి ఉండే. ముఖ్యమంత్రి గారు ఆ విషయం ఎప్పుడు మాట్లాడారు. అట్లనే మహబూబ్నగర్లో ఉండే బస్ స్టాండ్ ఉంటుంది, అది మహబూబ్నగర్ అని కాదు నేను అనేది, ప్రతి మున్సిపాలిటీలో ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా బస్ స్టాండ్లు కూడా బాగలేవు. ఇక గవర్నమెంట్ స్కూళ్ళు మున్సిపాలిటీలలో ఉన్నాయైతే కేవలం ప్రైవేట్ స్కూళ్ళకు విద్యార్థులను పంపించడానికి ఉన్నట్టుగా ఉంటాయి తప్పితే ఎందుకు కూడా అవి పనికిరావు. పిల్లలు తక్కువ, పంతులు ఎక్కువ ఉంటారు. చాలా విచిత్రమైన పరిస్థితి ఉంటుంది పట్టణాలలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్. అదేవిధంగా బస్తీ దవాఖానాలు, వాటి మీద నేనైతే ముఖ్యమంత్రి గారు మున్సిపల్ మంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నడూ బస్తీ దవాఖానాల మీద రివ్యూ చేసిన పాపన పోలేదు, కనపడలేదు. దారుణంగా ఉన్నాయి బస్తీ దవాఖానాలు. కనీసం ఒక గోళీ కూడా లేనటువంటి పరిస్థితి, డాక్టర్లు లేనటువంటి పరిస్థితి ఉంది. ఆ ఇష్యూ మీద డిస్కషన్ జరగలేదు. అట్లనే అన్నిటికన్నా మేజర్ ఇష్యూ ఇవాళ డ్రైనేజ్ది. చెత్త గుట్టలుగా చెత్త పేరుకపోయింది ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో. దాని గురించి మాట్లాడారు. మొన్న మేము ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా ఆమన్గల్ పోతే పట్టణంలో చెత్త గుట్ట ఉన్నది, దాన్ని తీసేయమని ఆ ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నారు, మాలాంటి వాళ్ళం రిక్వెస్ట్ చేసినాం. ఇంతవరకు కనీసం పట్టణంలో పట్టింపు లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే అసలు అంశాలన్నీ పక్కకు పెట్టి మరి కేవలం ఎన్నికల్లో పార్టీలను తిట్టుకోవడం, వ్యక్తులను తిట్టుకోవడం ప్రచారాలు జరిగినాయి. ఇంకా అన్నిటికన్నా ఎక్కువ మున్సిపాలిటీలలో రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు. మనం కరీంనగర్లో మొన్న చూసినాం, రిటైర్డ్ ఎంప్లాయీ ఒకరు బోర్డు పెట్టారు, మమ్మల్ని నాయకులు ఓట్లు అడగకండి, మాకు ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్లు రాలేదు అని. నిజంగా పట్టణాలలో ఉండే బుద్ధిజీవులను నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను, దయచేసి మంచి వాళ్ళని ఎన్నుకోండి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, వస్తే హంగ్ వస్తుంది మున్సిపాలిటీ, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మున్సిపాలిటీలో ఒక దగ్గర బీజేపీ బీఆర్ఎస్ దోతి చేస్తున్నారు, ఒక దగ్గర బీజేపీ కాంగ్రెస్ కలిసి ప్యానెల్ చేస్తున్నారు, రకరకాల అరేంజ్మెంట్స్లో ప్యానెల్స్ అవుతున్నాయి, నష్టమేం లేదు. మంచి వాళ్ళని ఎన్నుకోండి దయచేసి. అవకాశం ఉన్న కాడ మా సింహం గుర్తు మీద నిలబడ్డోళ్ళకు అక్కడ కూడా ఓట్లేయండి. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలంటే లోకల్ ఇష్యూస్ మీద డిస్కషన్ జరగాలి, లోకల్ పని చేసే వాళ్ళు కావాలి. కాబట్టి నేను మిమ్మల్ని అప్పీల్ చేస్తూ ఉన్నా. ఇక విచిత్రమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని మున్సిపాలిటీలు ఉంటే, ఇప్పుడు ఎన్నికలకు పోతున్నాయి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉంటే కేవలం ఒకే ఒక్క మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ నిధులు మంజూరైనాయి. గెస్ చేయండి ఏ మున్సిపాలిటీ అయి ఉంటుంది అది? ముఖ్యమంత్రి గారికి గుంటనక్క గారికి ఉన్న సంబంధంతో కేవలం సిద్దిపేటకు మాత్రం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరైంది. అంటే ఏందన్నట్టు ఇది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి. చాలా వెరైటీగా ఉంది ఇది. నేను ప్రజలకు తెలవాలని చెప్తా ఉన్నా. సరే, సిద్దిపేటలో ఎన్నికలు లేవులే కానీ మంజూరు మాత్రం ఆ ఒకటే చోట అయింది. దీని సంగతి ఏందో, దీని ఆంతర్యం ఏందో మరి ముఖ్యమంత్రి గారే మనకు చెప్పాలి. ఇది పక్కన పెడితే మరి బడ్జెట్ సమావేశాలు రాబోతూ ఉన్నాయి ఫిబ్రవరి 26వ తారీఖు నుండి. ఈ బడ్జెట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ ఒక్క బడ్జెటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను నిలుపుకునే అవకాశం ఉన్నటువంటి బడ్జెట్. ఒక గుణాత్మకమైనటువంటి మార్పు తెలంగాణ సమాజంలో తీసుకురావడానికి అవకాశం ఉన్నటువంటి బడ్జెట్. నెక్స్ట్ బడ్జెట్కి వచ్చేసరికి ఎన్నికల ప్రెషర్ ఉంటుంది, ఎన్నికల ఒత్తిడి ఉంటుంది. ఒకవేళ 2028 డిసెంబర్లో ఎన్నికలు ఉన్నా, 2029 మేలో ఎన్నికలు ఉన్నా తప్పకుండా ఒత్తిడి ప్రభుత్వం మీద ఉంటుంది. ఎలక్షన్ ఇయర్ బడ్జెట్ లాగా ఉంటుంది నెక్స్ట్ ఇయర్. కాబట్టి ఈ బడ్జెట్లో నేను కొన్ని డిమాండ్స్ చేయదలుచుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని. ఎందుకంటే పోయిన సంవత్సరం వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ చూస్తే మొత్తం ట్యాక్స్ రెవెన్యూ ఏదైతే ఉందో అది మన తెలంగాణ భూములు అమ్మడం ద్వారా 7,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. సంపద సృష్టించడంలో మాత్రం అసలే దృష్టి పెడతలేరు. దానివల్ల ఏమవుతుందంటే రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో అది బీభత్సంగా పెరుగుతుంది. -9,000 కోట్లకు వెళ్ళిపోయింది ఇప్పటి వరకు, డిసెంబర్ వరకు. ఇది అఫీషియల్గా ప్రభుత్వం ఇచ్చినటువంటి డాక్యుమెంట్. ఇందులో నా యొక్క కల్పన ఏమీ లేదు, వాస్తవిక విషయాలు నేను చెప్తా ఉన్నాను. అంటే ఒక పక్క సంపద సృష్టించకుండా ఇంకొక పక్క ఆల్రెడీ మనకున్నటువంటి ఆస్తులు నమ్ముకుంటూ ఉన్నారు. సరే, అట్లా చేసింది అనుకుందాం. మరి కనీసం ఆ డిస్బర్స్మెంటు, ఆ డబ్బు అనేటటువంటిది పేదవాళ్ళకు పోవాలి, వెల్ఫేర్ కోసం పోవాలి, కొన్ని మంచి అంశాల మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద పోవాలి. అది కూడా జరగడం లేదు. ఏదైతే వీళ్ళు పేదవాళ్లకు వెల్ఫేర్కి, పెన్షన్కి పోయిన బడ్జెట్లో 1,21,000 కోట్లు పెడతామని చెప్పినరో దాంట్లో డిసెంబర్ వరకు కేవలం 55,000 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది. అందుకే మనకు రావాల్సిన పెన్షన్లు వస్తలేవు,
అందుకే మనకు రావాల్సిన ఇండ్లు వస్తలేవు, అందుకే జరగాల్సినటువంటి అభివృద్ధి పనులు కానీ వెల్ఫేర్ పనులు కానీ జరగడం లేదు. అది కాకుండా ఏంటి, అప్పులు బీభత్సంగా అప్పులు తీసుకొస్తూ ఉన్నారు. ఇంకో పక్క చాలా పెద్ద ఎత్తున, అంటే వాళ్ళ అంచనాలకు మించి 122% అప్పులు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ఒకటైతే కాంట్రాక్టర్లకు మాత్రం ఏదైతే అంచనాలు పెట్టుకున్నారో 36,000 కోట్లు పే చేయాలని, దాన్ని మించి 42,000 కోట్ల పైచులకు కాంట్రాక్టర్లకు పే చేశారు. అంటే సంక్షేమ పథకాలకేమో తక్కువ పే చేస్తున్నారు, వాళ్ళ కమిషన్లు వచ్చేదానికి మాత్రం ఎక్కువ పే చేస్తూ ఉన్నారు. ఈ డాక్యుమెంట్ అంతా కూడా నేను కూడా మీకు ప్రెస్ మిత్రులతో పంచుకుంటా. అంటే లాస్ట్ సంవత్సరం వాళ్ళు చెప్పినటువంటి బడ్జెట్లో డిసెంబర్ వరకు 9 నెలలు లెక్కేసుకుంటే ఇంకొక క్వార్టర్ మిగిలింది అనుకుంటే, ఈ 9 నెలల్లో వాళ్ళు పేదవాళ్ళకు తగ్గిస్తున్నారు, పెద్దవాళ్ళకు డబ్బులు ఇస్తున్నారు, ఉన్న ఆస్తిని అమ్ముతున్నారు, కొత్త ఆస్తిని సృష్టిస్తలేరు. ఇటువంటి సందర్భంలో కూడా మరి వచ్చే బడ్జెట్, పోయినసారి బడ్జెట్ 3,04,000 కోట్లకు పెట్టిండ్రు. మరి ఈసారి బడ్జెట్ నేను అనుకోవడం ఇంకొక 25,000-30,000 కోట్లు పైచీలకు పెడతారేమో అని అనుకుంటున్నా. ఆ బడ్జెట్లో తెలంగాణ జాగృతి తరఫున మేము కొన్ని అంశాలను డిమాండ్ చేయదలుచుకున్నాం. ప్రధానంగా ఏంది అని అంటే, కామారెడ్డి డిక్లరేషన్లో ఏదైతే బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామని చెప్పినారో ఆ 20,000 కోట్లు ఖచ్చితంగా బడ్జెట్లో పెట్టాలనేటటువంటిది మా మొదటి డిమాండ్. రెండవ డిమాండు, ఇవాళ అవ్వాతాతలు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, మీరు పెన్షన్లు డబుల్ చేస్తామని ఏదైతే చెప్పారో దానికోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ పెన్షన్లన్నిటికీ కలిపి 35,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా మాట చెప్తున్నారు, మేము ఇందిరమ్మ ఇల్లు కట్టినాం అని చెప్పి. కానీ ఇవాళ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంత ప్రజలకు నేను గుర్తు చేస్తూ ఉన్నా, పట్టణ ప్రాంతాల్లో ఉండే పేదవారికి గుర్తు చేస్తూ ఉన్నా. కేవలం గ్రామాలలో 4 లక్షల సంబంధించి ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు రిలీజ్ చేస్తున్నామని చెప్పారు, అందులో కూడా సగం వర్క్ స్టార్ట్ కాలేదు. కానీ పట్టణాలలో మాత్రం ఒక్క రూపాయి కూడా ఇందిరమ్మ ఇళ్ళకి ఇవ్వలేదు. సో నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఈ 26వ తారీఖు తర్వాత పెట్టే బడ్జెట్లో మీరు పేదవాళ్ళకి ఏదైతే ఇండ్లు 22 లక్షల ఇండ్లు కడతామని ఒక లక్ష్యం పెట్టుకున్నారో అది పూర్తి కావాలంటే ఈ సంవత్సరం 8 లక్షల ఇండ్లకు 25,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా బడ్జెట్లో పెట్టాలని తెలంగాణ జాగృతి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఉద్యమకారులకు మీరు ఏదైతే మాట ఇచ్చారో 250 గజాల భూమి ఇస్తా అని చెప్పి, ఆ మాటకు కట్టుబడి దానికి సంబంధించిన ప్రావిజన్స్ని ఖచ్చితంగా బడ్జెట్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అమరవీరుల కుటుంబాలకు 25,000 రూపాయల పెన్షన్ ఇస్తామని మీరు ఏదైతే చెప్పారో దానికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని బడ్జెట్లో చేర్చాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఏదైతే నెలకి ఇస్తామన్నారో దానికి సంబంధించిన అంశాన్ని బడ్జెట్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా. అట్లనే కళాకారులు, తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కళాకారులు ఉన్నారు. మరి ఆ కళాకారులకు ఒక మంచి ప్రావిజన్ ఉంది. ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను గుర్తించి గుర్తింపు కార్డు ఇచ్చి 500 రూపాయలు ఇస్తే చాలు. కేంద్ర ప్రభుత్వం నుంచి 5,500 రూపాయలు వచ్చే పథకం ఉన్నది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కళాకారులకు గుర్తించి దానికి సంబంధించిన ప్రావిజన్ని బడ్జెట్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే చేవెళ్ళ SC/ST డిక్లరేషన్ ఉంది, దానికి సంబంధించి SC/STలకు సంబంధించి బడ్జెట్లో ప్రావిజన్ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. వరంగల్లో రైతు డిక్లరేషన్ ఉంది, దాని ప్రకారం మరి రైతులకు ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచడము, బోనస్కి సంబంధించిన అంశాలు అవి ఖచ్చితంగా మనము ఇవాళ బడ్జెట్లో పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. రైతులకు సంబంధించి ఒక మాట దయచేసి మనందరం కూడా అర్థం చేసుకోవాలి. రైతులకు ఇస్తాం మేము రైతు భరోసా, రైతులతో పాటు కౌలు రైతులకు ఇస్తాం మేము రైతు భరోసా అని చెప్పి మాట ఇచ్చారు. ఇంతవరకు అది పూర్తి చేస్తలేదు. రైతులకు కౌలు రైతులకు కలిపి పెట్టాలంటే 25,000 కోట్ల రూపాయలు సపరేట్ హెడ్ కింద పెట్టాలనేది నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. రైతు కూలీలకు ఏదైతే సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారో దానికి 10,000 కోట్లు అవుతుంది, అది కూడా బడ్జెట్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా. అన్నిటికన్నా మించి ఏంటంటే ఇవాళ ఆల్రెడీ ఫిబ్రవరి, యాసంగికి సంబంధించి ఇంతవరకు రైతు భరోసా రాలేదు. తక్షణమే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మరి ఈ సందర్భంగా ఒక మాట ప్రజలందరికీ గుర్తు చేయాలి. నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గర సభలలో ఒక మాట చెప్పారు, మేము రైతు రుణమాఫీ 100కు 100% చేసినామని చెప్పారు. చేయలే. మీరేం చేసిండ్రు? మొదలు మీ అంతటా మీరే ప్రభుత్వం నుంచి 44,000 కోట్లు అయితే రైతు రుణమాఫీ అవుతుందని చెప్పారు. కానీ చేసింది ఎంత? 21,000 కోట్ల రూపాయలు. కానీ క్యాబినెట్ డెసిషన్ చేసింది